తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మన తెలుగు వారికి పెద్ద పండుగ సంక్రాంతి. అసలు సంక్రాంతి అంటేనే ఒక ఉత్సాహం, ఒక కొత్త కళ. టౌన్ లో ఎంత బిజీగా ఉన్నా సరే, సాఫ్ట్వేర్ ఉద్యోగాలైనా చదువుల కోసం వెళ్లిన పిల్లలైనా ఈ 3 రోజులు మాత్రం అందరి చూపు తమ సొంత ఊరి వైపేనండి. గాలిపటాల సవ్వడి, గొబ్బెమ్మల అందం, హరిదాసు కీర్తనల మధ్య ఆంధ్రదేశమంతా ఒక పెళ్లి కూతుర్లా ముస్తాబవుతుందంటే నమ్మండి. భోగి మంటల వెచ్చదనంతో మొదలై కనుమ విందులతో ముగిసే ఈ 3 రోజుల ముచ్చట గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. ఇది చూడండి, మన గోదావరి గట్టున సంక్రాంతి సందడి మొదలైపోయింది. తెల్లవారుజామునే పాత సామాన్లు, మనసులోని చెడు ఆలోచనలను భోగి మంటల్లో వేసి కొత్త వెలుగులను ఆహ్వానిస్తాం. చిన్న పెద్ద అందరూ ఊరంతా ఒకచోట చేరి ఆ భోగి మంటల దగ్గర కూర్చుని భోగభాగ్యాలు కలగాలని మొక్కుకుని పిల్లలకి భోగి పళ్లతో స్నానం చేయించడంతో మొదలవుతుందండి అసలైన సంక్రాంతి వైపు. వాకిళ్లలో రంగురంగుల ముగ్గులు, వాటి మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు, వాటిపై పసుపు కుంకుమలు చూస్తుంటేనే కన్నుల పండుగగా ఉంటుంది. కొత్త బట్టలతో కలకల్లాడిపోతుందండి ఊరంతా. అయినా పండుగ అంటే కేవలం బట్టలేనా? వంటింట్లో నుంచి ఆ అరిసెల నెయ్యి వాసన వస్తుంటే పక్క రోడ్డు మీద వెళ్లేవాడికి కూడా నోట్లో నీళ్లూరాల్సిందే. మరి అంత స్వీట్ తిన్నాక కరకరలాడే మురుకులు, చెగోడీలు, జంతికలు నోట్లో వేసుకోకపోతే ఎలా చెప్పండి? ఇక కొత్త అల్లుడింటికి వస్తే అత్తగారి మర్యాదలు మామూలుగా ఉండవు. వందల రకాల వంటలతో అరిటాకు నిండిపోవాల్సిందే. ఇక సంక్రాంతి అంటే కోడి పందాలు గుర్తుకు రాకుండా ఉంటాయా? ముఖ్యంగా మా గోదావరి జిల్లాల్లో అయితే ఆ హడావిడే వేరు. అబ్బో, అక్కడుండే రచ్చ, కేకలు మామూలుగా ఉండవు. మరి ఏరా అబ్బాయి, నీ కోడి రెడీయా అని ఒకడంటే, దెబ్బ చూడు దిమ్మ తిరిగిపోవాలి అని ఇంకొకడు. పౌరుషం అంటే ఇక్కడే చూడాలంటే అసలు కోడి పందాలే కాదు, మన ఎడ్ల బండి పోటీలు చూస్తుంటే గుండె జారి గల్లంతవ్వాల్సిందే. అంత జోరుంటుంది మరి మన దగ్గర. ఆ గంగిరెద్దుల వాళ్ళు వస్తుంటే డూడు బసవన్న అని సరదాగా ఆడుకోవటం, మన కుర్రాళ్లేమో ఆకాశంలో గాలిపటాలతో కుస్తీ పట్టడం, ఇవన్నీ చూస్తుంటే మన చిన్నప్పుడు రోజులు గుర్తుకొస్తున్నాయి కదండి. మన సంప్రదాయం అంటే అదే కదా. ఒక మాట చెప్తా వినండి, సొంత ఊరంటే కన్న తల్లి లాంటిదండి. సెలవివ్వలేదని, టికెట్లు దొరకలేదని సాకు చెప్పు ఉండిపోతే అక్కడ తల్లి తల్లడిల్లిపోతుందండి. పట్టణం బ్రతకడానికి బాగుంటుంది, కానీ ఊరు వెళ్తే ఆప్యాయంగా పలకరించే మనుషులు, కల్మషం లేని మనసులు అవి పట్టణంలో ఉండవండి. ఈ పనులు, వర్క్ టెన్షన్స్ ఎప్పుడూ ఉండేవే. నా మాట విని ఈ సంవత్సరం పండక్కి ఇంటికి వెళ్లి మీ ఫ్యామిలీతో జరుపుకోండి. సరేనండి, ఇక నేనైతే ఆగలేను. ఆ అరిసెలు, జంతికలు నా కోసం వెయిట్ చేస్తున్నాయి. నేనైతే వెళ్తాను. మీరు కూడా ఈ సంక్రాంతిని బాగా జరుపుకోండి. అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలండి.